వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో కూడా ఈ వేడుకలకు సంబంధించి కూడా ఏలూరుకి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి కన్వీనర్ కూడా ఉన్నారు. కారుమూరి సునీల్ సార్, చెప్పండి, ఏ విధంగా చూస్తారు? పేదల గుండెల్లో సంక్షేమ పథకాలతో కూడా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వైఎస్ఆర్కి సంబంధించినటువంటి జయంతి వేడుకలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు జిల్లాలో? మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి జరుపుకుంటున్నాము. ఆయన పోయి 2009లో పోయిన ఇన్నేళ్ళైనా కూడా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో మరి ఆయన అలా నిలిచిపోవడం జరిగింది. ఎందుకు అంటే మరి ఆయన తీసుకొచ్చిన పథకాలు కానివ్వండి, ముఖ్యంగా పేద బడుగు వర్గాలకి ఆయన చేసిన మంచి వైద్యం అనేది ఒకప్పుడు ఏదన్నా ఒక జబ్బు వస్తే మరి ఇంకా ప్రాణం కోల్పోవడమే అనే పరిస్థితి నుంచి మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఫ్రీగా మరి ఎంత పెద్ద ఇదైనా కూడా మరి చక్కగా చేయించుకుని మరి హ్యాపీగా బతికే విధంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఈ రోజు దాకా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ అనేది మాత్రం లేకుండా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మరొక 4 అడుగులు ముందుకేసి మరి ప్రతి ఇంటికి మంచి జరిగేలాగా, ప్రతి గడపకి మంచి జరిగేలాగా, అందరూ ఎదగాలి, అందరు కుటుంబాలు బాగుండాలి, ఆర్థికంగా అందరూ బలపడే విధంగా మరి 2019 నుంచి 2024 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడడం జరిగింది. కానీ ప్రజాస్వామ్యంలో గెలిపోవడంలో అనేవి సాధారణం. మరి గతంలో చూసుకుంటే డిఎంకే పార్టీ మరి 4 సీట్లు పడిపోయింది మరి తమిళనాడులో. అయినా కూడా మరి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మంచి పొజిషన్కి రావడం జరిగింది. ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు. మేము కూడా గెలిపోవటంలో చాలా సింపుల్గా తీసుకుంటాము. ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో అట్లన్నిటి మీద మనము అధ్యయనం చేసుకుని ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుల్ని, అభిమానుల్ని అందరినీ కలుపుకుంటూ రేపు వచ్చేవన్నీ మంచి రోజులే. మరి దానికి మనం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా, ప్రజలకు మంచి చేసే విధంగా, ప్రజల పక్షాన ఉండి పోరాడే విధంగా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు మేము అందరం కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు ఆల్రెడీ ప్రజల పక్షాన ఉంటారంటున్నారు. మరోవైపు మీ కార్యకర్తలకు సంబంధించి కూడా చూస్తే ఏలూరు జిల్లాలో చూస్తే ప్రధానంగా వేలేరుపాడు, కుక్కునూరు కానీ, దెందులూరు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి, ధ్వంసం చేస్తున్నారు, బైకులు కూడా దగ్నం చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఏ విధంగా చూస్తారు అసలు? ఇలాంటి దాడులు చాలా దారుణం. ఎందుకంటే 2019లో మాకు అధికారం వచ్చినప్పుడు ఇలాంటివి చెదురుమదురు సంఘటనలు తప్ప ఎక్కడ ఇంత దారుణంగా ఎప్పుడూ లేవు. కానీ తెలుగుదేశం వారు అర్థం చేసుకోవాలి. వాళ్ళ కార్యకర్తలకి వారు తెలుగుదేశం పార్టీ మెంబర్స్కి వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు. మరి ఒక కొత్త ఒరవడికి మరి వారు ఇలానే జరిగితే మరి రేపు మాకు అధికారం వస్తే మరి మా వాళ్ళని కూడా ఆపడం మా వల్ల కాదు. కాబట్టి నాయకులందరూ కూడా దీని రాజకీయాలకి పక్కన పెట్టి ఇలాంటి కక్షపూరితవి ఎంకరేజ్ చేయకుండా, ఎందుకంటే ప్రజలు బాగుండాలి. ఎన్నికలు అనేవి 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి, అప్పుడు చూసుకోవాలి. కానీ ప్రజలకి మంచి జరిగే విధంగా మన తెలుగుదేశం పార్టీ వారు కానీ, జనసేన పార్టీ వారు కానివ్వండి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కానివ్వండి, అందరూ కూడా బాగుండాలి. కాబట్టి నాయకులు, కార్యకర్తలు మరి ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు, ఇలాంటి దాడులు మాత్రం అమానుషం, ఇలాంటివి జరగకూడదని చెప్పి మీ నాయకులకి, మీ కార్యకర్తలకి మీరు చెప్పుకునే విధంగా మరి తెలుగుదేశం వారు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, సచివాలయాలు కానీ వీటిని కానీ ఉన్నటువంటి శిలాఫలకాల మీద ఉన్నటువంటి వాటిని కత్తులతో గుర్చుతున్నారు, పూర్తిస్థాయి శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారు, పైశాచికి ఆనందం పొందుతున్నారు. ఏమని చూస్తున్నారు? అవన్నీ దారుణం అని చెప్తున్నాను. అలాంటివి ఈసారి మీరు అలాంటి పనులు చేసి మీరు ఆనందం పొందొచ్చు. కానీ రేపొద్దున్న అదొక కంటిన్యూ అవుతుంది. అలాంటివి ఒక నాయకులుగా, ఒక పార్టీకి 2 పార్టీలు, పెద్ద జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, మరి ఒక 2 పార్టీలు కాబట్టి మీ కార్యకర్తలకి, మీ నాయకులందరికీ సర్ది చెప్పుకుని ఇలాంటి రెచ్చగొట్టే గొడవలకి వాటికి ఎంకరేజ్ చేయకూడదని చెప్పి మేము అందరం తెలియజేసుకుంటున్నాం. కమిటీ చేశారు, కమిటీలో మీరు కూడా మెంబర్గా ఉన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ వీళ్ళకి ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు రాను రోజులు? తప్పకుండా కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనవరి నుంచి ఎవరెవరైతే కార్యకర్తలు ఇబ్బంది పడ్డారో వారందరినీ కూడా కలవడం జరుగుతుంది. కార్యకర్తలకి మరి ప్రతి నియోజకవర్గం మరి కార్యకర్తలు మీటింగ్ పెట్టి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి అందరినీ కలవడం జరుగుతుంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మందు కాకపోవచ్చు, కానీ రేపన్న రోజు మనకు ఉంటుంది.
కాబట్టి మీరందరూ ఎవరు కూడా అధైర్యపడకుండా మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ కుర్చీలో కూడా క్షేత్రస్థాయిలకు సంబంధించి జరుగుతున్నటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోవైపు చూస్తే కనుక సంక్షేమానికి సంబంధించి కూడా పెద్దపీట వేసినటువంటి వైఎస్ఆర్కి సంబంధించి కూడా పూర్తిగా విద్యా వైద్యంకి సంబంధించి చెరగని ముద్ర వేశారని చెప్పి కూడా కారుమూరి శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా చూస్తే కనుక సంక్షేమంకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి చెరగని ముద్ర వేసినటువంటి వైఎస్ఆర్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోరని చెప్పి స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక దెందులూరు కానీ మరోవైపు ఏలూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్నటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి కార్యకర్తకు కూడా తాము అండగా ఉంటామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తున్న కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి ఏలూరు జిల్లా నుంచి.